లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ సత్తనపల్లి మెయిన్ రోడ్డు వాసవి కన్యకా పరమేశ్వరి గుడి వెనక. ఈ రోజు మనం నీలేశ్వరపాలెంలోని ఫీల్డ్ చూడటానికి ఎనుకల శివగారితో వచ్చాము. ఇది వెరైటీ వచ్చేసి అశ్విని 110. గత 4 సంవత్సరాలుగా అదే దిగుబడి, అదే ఎత్తనం. ఈ రోజు మార్కెట్ లో చూసుకుంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క పేరుతో కంపెనీలు రావడం జరిగింది. కానీ మేము మాత్రం ఒకే ఎత్తనం అత్యధిక దిగుబడులు 30 నుంచి 35, 40 క్వింటాల దిగుబడులు అందే విధంగా ఈ అశ్విని 110 అనేది అమ్మటం జరుగుతుంది. ఈ 4 ఏళ్ల నుంచి కూడా. దీని హైట్ వచ్చేసి ప్రధాన లక్షణం 5 అడుగులు వస్తుంది. పక్క కొమ్మలు వచ్చేసి 20 నుంచి 25 అంగుళాల దాకా పక్క కొమ్మలు రావటం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రోజు తారీఖు వచ్చేసి 9వ తారీఖు 2వ నెల 26వ సంవత్సరం. ఇప్పుడు కూడా మీరు కనుక గమనించినట్లయితే 5 అడుగులు హైట్ మినిమం రాగా ఇంకా పై పూత అనేది ఉంది. ఇంకొక నెల దాకా పూత కాయతో చేను పచ్చంగా ఉండటం జరుగుతుంది. దీనిలో ఎన్ని తామర పురుగులు ఉన్నా కూడా కాయ కావటం అనేది అసలు ఆగదు, నల్లిని తట్టుకునేది. మొన్న జరిగిన మందా తుఫాను కూడా ఎటువంటి ఎఫెక్ట్ చూపిలేకపోయింది. తాలు అనేది లేని వెరైటీ ఇది. తాలు శాతం అనేది ఉండదు. కింద నుంచి కాపు అయితే ఉండటం జరుగుతుంది. ఇదిగో చూడండి, కింద నుంచి చెట్టు కింద మొదటి భాగం కింద నుంచి కాపు అనేది బాగా చిక్కగా ఉండటం జరుగుతుంది. గణుపుల మధ్యలో దగ్గరగా కాయలు ఉండటం జరుగుతుంది. ఇది వెరైటీ. అన్న ఎట్లా ఉందన్న చేను? మొదటి నుంచి కూడా మనకి చాలా నల్లి అనేది చాలా తక్కువగా ఉంది. నల్లి అనేది దగ్గర కాపు అయితే బొబ్బరకు కూడా తట్టుకునే యత్నం ఉన్నంతలో చాలా బెటర్ అంటే బెటర్ గా ఉంది. ఇది ఇలా చూడండి, పైన కూడా పైకల్లా ఇట్లా మనకి సీరియల్ ఇది ఫస్ట్ స్టెప్, మళ్ళీ సెకండ్ స్టెప్, ఇది మళ్ళీ స్టెప్, మళ్ళీ మొత్తం కూడా మళ్ళీ ఉంది పైన. మళ్ళీ ఇప్పుడు స్టెప్ ఇదిగో ఇలాగా మన పూత అనేది కానీ ఇంకా ఇదిగా ఏం లేదు. అలా మన చాలా దగ్గర కాపు, కాయ కలర్ బాగుంది. ప్లస్ సైజు కూడా డొల్ల రాకుండా తేజ 100% తేజ లక్షణాలు సంతరించుకొని ఉంది మనకి. ఇది మనకి ఎందుకంటే కొన్నింట్లో ఇది ఇలా కొన్ని ఏమైతుందంటే డొల్ల వస్తుంది. ఇక అవి లావుల్లో కాకుండా మధ్యస్థంగా ఉంటున్నాయి. ఈ వచ్చేతలకే ప్యూర్ తేజ కింద ఇది ప్యూర్ తేజ కింద పోతుంది. ప్యూర్ తేజ ఇది డొల్ల రాకుండా కాయ ఎప్పుడు కూడా మార్కెట్ లో అత్యధిక రేటు. అది చేను ఎలా ఉందన్న? హైట్ గానీ మాకైతే రైతు వారీగా బాగా సాటిస్ఫై గా ఉంది. రైతు వారీగా చాలా అందరూ 10 మంది వేసుకోవచ్చు. ఇది చూడండి, సన్నపింద స్టెప్, మళ్ళీ ఇది స్టెప్. ఏదైనా ఇంకెన్ని రోజుల దాకా కాసే అవకాశం ఉందన్న ఇది చేను? మాక్సిమం ఇంకొక నెల 40 రోజుల దాకా కూడా కాసిద్ది. వాటర్ ఉంటే ఇంకా ఎక్కువ ఉండిద్ది. అంతవరకు మనం అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ నుంచి ఏప్రిల్ వచ్చేసరికి మనకు వాటర్ అందక మార్చి ఆఖరి దాకా ఏం ఇబ్బంది లేదు. ఒక చెట్టు తీసి చూపిరు అన్న కింద నుంచి. ఇలా ఉందా ఆ పక్క కొమ్మ అన్న, ఆ ఒక్క పక్క కొమ్మ వచ్చేసి ఒకసారి కొమ్మ చూపిరా, ఒక బ్రాంచ్ అనేది. ఫస్ట్ బ్రాంచ్ ఇది మీరు పట్టుకున్న కొమ్మ అది చూడండి. ఒక కొమ్మ వచ్చేసి దగ్గరగా ఇదైతే 25 అంగుళాల పైన. దీనికి ప్రధానంగా ఏంటంటే కొంచెం ఎక్కువ లెంత్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇది మన కొత్తు కావడం వల్ల కొంచెం ఇక్కడ కొమ్మ గాలి వాళ్ళకి కొంచెం ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఇది. తర్వాత మళ్ళీ ఇలాగా సెకండ్ స్టెప్ మళ్ళీ వచ్చింది. మొత్తం ఇప్పుడు 2 స్టెప్లు కాసింది. 2 స్టెప్లు గట్టిగా కాసింది. మళ్ళీ పైన రెడీ అవుతుంది. 3వ స్టెప్ రెడీ అవుతుంది. ఇదేమో ఫస్ట్ స్టెప్. ఇదంతా ఫస్ట్ స్టెప్. తర్వాత ఇది 2వ స్టెప్. మళ్ళీ పైన 3వ స్టెప్. ఇదంతా 3వ స్టెప్ రెడీ అవుతుంది. ఇది మాక్సిమం